హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటున్నాడు. మలయాళ మూవీ కింగ్ ఆఫ్ కొత్త డిజాస్టర్ తర్వాత తెలుగు సినిమా తప్ప మరొకటి చేయలేదు. తెలుగులో మాత్రం మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్తో దుల్కర్ హ్యాట్రిక్ కొట్టాడు. లక్కీ భాస్కర్తో 100 కోట్ల రూపాయల గ్రాస్ దాటాడు. థియేటర్స్లోనే కాదు, ఓటీటీ ఆడియన్స్ను ఆకట్టుకుని టాప్ రేటింగ్లో నిలిచింది. ఇక టాలీవుడ్ ఆడియన్స్కు బాగా దగ్గర అవ్వడంతో తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్లో దుల్కర్ నటించడం లేదు. లక్కీ భాస్కర్ రిలీజ్ కాకుండానే దుల్కర్ తెలుగులో 2 తెలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. దుల్కర్, రానా కలిసి కాంతా మూవీ నిర్మిస్తూ నటిస్తున్నారు. సెల్వమణి దర్శకుడు. 1950లో మెడ్రాస్ బ్యాక్డ్రాప్లో జరిగే కథాంశంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుంది. మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్సే దుల్కర్తో జతకడుతోంది. సీతారామం నిర్మించిన స్వప్న మూవీస్ దుల్కర్తో ఆకాశంలో ఒక తార సినిమాను స్టార్ట్ చేసింది. పవన్ సాధనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది. యంగ్ హీరోల్లో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఏకైక హీరో దుల్కర్ కావడంతో తెలుగు దర్శక నిర్మాతలు ఈ మలయాళ హీరోను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మలయాళం, తమిళంలో ఇమేజ్ ఉండడం దుల్కర్కు కలిసి వస్తుంది. తెలుగు హీరోల కంటే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఈ ఏడాది 2 సినిమాలతో వస్తున్నాడు. రీసెంట్గా ఓ బడా నిర్మాత దుల్కర్తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుల్కర్ తెలుగులో సెటిల్ అవుతున్నాడు.